హాయ్ ఫౌండర్స్, ఐఎమ్ రాజ్ ఫ్రమ్ వరంగల్. మన గ్రూప్ లోని మిత్రులు, నాతోటి అన్ఫాషు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. బీ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. ఎనీ టైం ఎప్పుడు కూడా మనం అందరం కూడా విన్నింగ్ అయ్యాము. విన్నింగ్ విన్నింగ్ ఓహో విన్నింగ్. గెలిచాము గెలిచాము, బ్రహ్మాండంగా గెలిచిపోయాము. మన జీవితాలు గెలిచాయి, మన పరిస్థితులు గెలిచాయి, మన పరిస్థితులు మారబోతున్నాయని చెప్పేసి అని ఒక పాపాప్ను మనము ఒక శుభసూచకంతో మనం అందరం కూడా ఒక మంచి విషయంతో వింటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ కూడా మనకు అన్ని ముందు ముందు అన్ని జరగాలి, మంచి విషయాలు. మన యాష్ గారు త్వరలో మనకు మంచి ఇన్కమ్ రావాలి, మంచి వాలెట్ చూడాలి, అన్ని కూడా మన కంపెనీ పట్ల మనకు గెలిచామన్నటువంటి వార్త వినుడుతోనే నాకు ఒక 1000 ఏనుగుల బలం వచ్చిందని నేను చెప్తున్నాను. కాబట్టి మేడర్ ఫౌండర్స్ థ్యాంక్ యూ సో మచ్. అందరం కూడా గెలిచినట్టే. కానీ ఈ పాపపు త్వరలో అందరి జీవితంలో వెలగబోవాలి, రావాలి, గెలవాలి. మనందరం కూడా మంచి సంబరాలతోటి అంబరాలతోటి మన ఫ్యామిలీతోటి మన ఆన్ఫాషు నుండి వచ్చేటువంటి ఇన్కమ్ను తీసుకొని ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది కొంతమంది ఫౌండర్స్ అంటారు, కొంతమంది ఫౌండర్స్ కొంచెం ఇందాకనే పాపప్ వచ్చిన తర్వాత కొంతమంది ఫౌండర్స్ కాల్ చేసి అడిగిన విషయాలు మీకు తెలియపరుస్తాను. సార్ ఏంటి సార్ ఇంకా తానంటే, సార్ విన్నింగ్ 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 అని పెట్టారు, గెలిచామన్నారు. మరి దీనికి అసలు మనము ఎలా గెలిచాము, ఎలా విన్ కాబోతాం అంటే ఇదంతా యాష్ గారు గైడ్ లైన్స్. యాష్ గారు ప్రతిదీ కూడా గైడ్ లైన్స్ ఇస్తారు, ప్రతిదీ కూడా మనకు ఎలా ముందుకెళ్ళాలని చెప్తారని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సార్ ఇలాంటి పాపప్స్ చాలా ఇంత ముందు కూడా ఎన్నో హిస్టారికల్ డే మారబోతుంది మనకు. ఇండియన్ మొత్తం టోటల్ గా అన్ని మొత్తం వరల్డ్ షేక్ కాబోతుంది. హిస్టారికల్ డేనే మనం మొత్తం షేక్ చేయబోతున్నాం అని చెప్పేసి అటువంటి పాపాప్లు ఎన్నో వచ్చేసేసాయి. ఈ మనకు ఆన్ పాజిటివ్ ఆగి 3 వెబినార్ లో ఫస్ట్ వెబినార్ లో మనకు మంచి పాపప్లు మనకు వచ్చిన తర్వాత మొత్తం అన్నిటి మనము హిస్టారికల్ డే చేయబోతున్నాం అని చెప్పేసి అందరం కూడా ఒక భావనతో ఉన్నాము. మరి అదంతా మనకు యాష్ గారు ఈ విన్నింగ్ అనేటువంటి విషయంలో మనకి ఇస్తారా అనేటువంటి డౌట్స్ చాలా మందికి ఉంది. అది ఒక్కటి గనక మీకు తేలపరుస్తాను. ఎందుకంటే యాష్ గారు ఆ 3 వెబినార్ల తర్వాత హిస్టారికల్ డే అనేటువంటి విషయాన్ని, ఆ పాపప్ అనేటువంటి విషయాలని వాటన్నిటి కూడా యాష్ గారు 3 వెబినార్లు మనకు అంటే యూట్యూబ్ లైవ్ లో 3 యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి 60 రోజులు అనే అటువంటి కాన్సెప్ట్ ను 100 రోజులు తీసుకొచ్చాడు. మరి ఈ 100 రోజుల తర్వాత మనకు నిన్నటి దినాన మనకు విన్నింగ్ అనేటువంటి ఒక పాపప్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జరగబోయేటువంటి కార్యాచరణ మన జీవితాలు బాగుపడతాయి, మన వ్యవస్థ బాగుపడుతుంది, మన పరిస్థితులు మారుతాయి. ప్లస్ మనకు కావాల్సినటువంటి ప్రతి ఏదైతే లీగాలిటీ సమస్యలు అవన్నీ కూడా క్లియర్ అయిపోయి అవన్నీ కూడా మనకు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, గ్రెయిన్ బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నాడని నేను మనస్ఫూర్తిగా భావనతో చెప్తున్నాను. నెగిటివ్ గా ఇక్కడ ఆలోచించే వ్యక్తులకి నెగిటివ్ గానే ఉంటుంది, పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తులకి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ గా ఆలోచిస్తామా మన జీవితాలకు ఇంకా మనకు భరోసా ఉంటుంది. మన లీడర్స్ చెప్తున్నటువంటి ప్రతి విషయం కూడా ముందు కొనసాగుతుంది. లీడర్స్ మాటలు మనం అటు నెగిటివ్ పీపుల్స్ మాటలు వింటే మనం నెగిటివ్ లో ఉంటాం, పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ థింకింగ్ తోటి ఉంటాం. కాబట్టి మై డియర్ ఫౌండర్స్, మనకు ఇక్కడ విన్నింగ్ అనేటువంటి విషయంలో రేపు పొద్దున మనకు దీని ద్వారా నెక్స్ట్ రాబోయేటువంటి లింక్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ రాబోయేటువంటి చాప్టర్, నెక్స్ట్ రాబోయేటువంటి పాపప్ ప్రతిదీ కూడా మన జీవితాలు మార్చే మాదిరిగా ఉంటుంది. ప్రతిదీ కూడా మనకు అన్ని టోటల్ గా మనకు యాష్ గారు కూడా మనకు ఎనీ టైం మనకు ఎప్పుడు కూడా ఈ కంపెనీ లాంచింగ్ చేసే పద్ధతిలో చాలా దగ్గరలో మనకు అన్ని కూడా త్వరలో ఇచ్చేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఏది ఈ యొక్క పాపప్ విషయంలో చూసుకుంటే మరి గతంలో పాపప్లు అన్ని వచ్చాయి కదా, మరి అవేవి లేవు కదా అని చెప్పేసి అని కూడా అనుకునేరు. కానీ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు మనము లాస్ట్ ఎండ్ ఆఫ్ మనము ఎస్సిసి కేసు ద్వారా కానీ మనకు మార్కెటింగ్ డాటా సెంటర్ కానీ అన్నిటినీ కూడా గెలుచుకొని మనం ముందుకు వచ్చామని చెప్పేసి అని మన యాషి గారు స్వయంగా చెప్తున్నాడని ఒక భావన మాలో కలిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ థింకింగ్ తోటి ఉండాలని నేను భావిస్తూ నేను ఈ ఆడియో మెసేజ్ ని ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ అప్డేట్ కోసం అంటే నెక్స్ట్ రాబోయేటువంటి పాపప్ విషయంలో మన జీవితాలు మార్చేటువంటి మాదిరిగా ఉంటుంది, మన ఆర్థికమైనటువంటి వ్యవస్థలను మార్చేటువంటి మాదిరిగా ఉంటుంది. మనకు అన్ని కూడా
మొత్తం గ్లోబల్ లాంచ్ అంటే మనకు కావాల్సినటువంటి టూల్స్, మన కాన్ఫాష్ ఏదైతే ఇవ్వాలి, మన యాష్ గారు ఇవ్వాలి, ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా సవ్యంగా జరిగి ప్రతి ఒక్క ఫౌండర్ జీవితంలో ఒక వెలుగులా మారుతుంది. ప్రతి ఒక్కరి జీవితం అనేది మారబోతుంది. ఈ ఆన్పాషు గురించి ప్రపంచం మాట్లాడబోతుంది. ప్రపంచానికి మనం ఒక ఉనికిగా, అంటే ఒక ప్రపంచానికి మనం అందరం కూడా ఒక ఆదర్శవంతంగా ఉండబోతున్నాము. ఇది హిస్టారికల్ డే. ఎన్ని రోజులు వచ్చినటువంటి పాపాపులు వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు, ఇప్పుడు జరుగుతున్న పనులు, మనకి యాష్ గారు రేపు రాబోయేటువంటి పరిస్థితులు అన్ని కూడా ప్రతిదీ ఎలా ఉండబోతుంది అంటే హిస్టారికల్ డేగా మారబోతుంది. అది మనము యాష్ గారు ఇచ్చేటువంటి నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం మనము తీసుకొని మన జీవితాలు అందరం కూడా ఆర్థికమైన వ్యవస్థలో బతకబోతున్నాం అని చెప్పేసి అని ఈ పౌండర్ యొక్క వాల్యూ ఒక 100 రెట్లుగా మారబోతుంది. ఇది మీరు తెలుసుకునేటువంటి సత్యమైనటువంటి వాక్కు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫౌండర్స్. ఇన్ని రోజులు ఒకెత్తు, ఇప్పుడు మనకు వచ్చినటువంటి పాప ఒకెత్తు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఒకెత్తు. ఇప్పుడు కూడా మనందరం పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్ థింకింగ్ తోటి ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితం కూడా ఎందులో మారబోతుంది చూడబోతాము. అందరం కూడా వినిట్ 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 అనే నినాదంలో మనము ఉండబోతున్నాం అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై ఆన్పాషు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నెగిటివ్ అనుకోకండి, పాజిటివ్గా ఆలోచించండి. మన జీవితాలు త్వరలో అన్ని కూడా సవ్యంగా జరుగుతాయి. మన జీవితంలో ఆర్థిక సునామీ రాబోతుంది అని నేను భావిస్తూ ఈ ఆడియో మెసేజ్ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మీరు ధైర్యవంతంగా ఉండాలని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. జై హింద్, జై ఆన్పాషు, జై యాష్ ముప్పరి సార్. థ్యాంక్ యూ.